Let's go to the word of God. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, Proverbs chapter number 10 verse number 22. What is lack in us? What is lack in us? Yeah. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. చాలు. Underline that scripture. There are two things in the scripture. రెండు ఉన్నాయి ఈ స్క్రిప్చర్లో. Let me read it in English. The blessing of the Lord, it maketh rich, and he added no sorrow with it. Wow. Hey, I don't know what is in English. తెలుగులో ఏముంది? నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. That's a wrong. అది తప్పు. అది తప్పు. Look at that English. The blessing of the Lord, it maketh rich. Okay, point number 1. And he addeth no sorrow with it. చూడండి, దేవుని ఆశీర్వాదము మనకేమిస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దాని కింద మాట మనము గమనించినట్లయితే, and he addeth no sorrow to it. అంటే దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు, కానీ దుఃఖాన్ని ఫ్రీగా యాడ్ చేసి ఇచ్చే దేవుడు కాదు. And he is not a God who adds sorrow to your blessing. He is not a God who adds sorrow to your richness. ఎవరైనా సంతోషపడుతూ ఏడుస్తూ ఉంటారా? నో. ఎవరైనా ఏడుస్తూ నవ్వుతుంటారా? నో. వాళ్ళని మెంటలోళ్ళు అంటారు. వాళ్ళని మెంటలోళ్ళు అంటారు. యా, తెలుగులో బండ తప్పు ఉంది. తెలుగులో ఆశీర్వాదం ఎక్కువ కాదని అది వేరే సర్మన్కి వెళ్ళిపోద్దేమో. బట్ లుక్ ఎట్ ఇన్ ఇంగ్లీష్. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేకెత్ రిచ్, బట్ హీ యాడెత్ నో సారో విత్ ఇట్. ఈరోజు మనం ఏడుస్తున్నామా? ఈరోజు మనం బాధపడుతున్నామా? ఈరోజు మనం వేదన పడుతున్నామా? అది దేవుడిచ్చింది కాదు. ఆమెన్, ఆమెన్. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఏడుస్తున్నావు చూసావా, అది దేవుడి వల్ల నీకు. రోజుకి ఒక్కసారైనా మొక్కుకుంటాం ఏడవాలని. మీరు మొక్కుకుంటా ఉంటారు. మనకు మొక్కుబడి ప్లేస్లు ఏం లేవు, బేసికలీ లేవు. చర్చిలు కూడా ఎవరు మొక్కుకొని రారు. ప్రభు, నన్ను పాస్ చేస్తే నేను నిలువు దోపిడీ ఇస్తాను, నన్ను పాస్ చేస్తే 1000 కొబ్బరికాయలు కొడతాను, నన్ను పాస్ చేస్తే పక్కన తలకాయ బాలు కొడతాను, నన్ను పాస్ చేస్తే మా అమ్మ మెడలో చైన్ తీసేస్తాను, నన్ను పాస్ చేస్తే ఇదిగో మా ఇంట్లో మావిడి చెవులు పెరికేస్తాను. ఇటువంటి ఏమి మనమేం మొక్కుకోలే. ఇంకోటి, క్రైస్తవుడు ఎప్పుడు అట్లా మొక్కుకోడు. ఇంకోటి, క్రైస్తవుడు ఎప్పుడు దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేయడు. మీరు తెలుసుకోవాలి, అన్యుడే వాళ్ళ దేవుళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. తెలుసా? ఇది చేస్తే చేస్తా, చేయకపోతే నేను. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవా, నన్ను దీవించినందుకు నీకు వందనాలు, నన్ను బాగు చేసినందుకు నీకు వందనాలు, నన్ను ఆశీర్వదించినందుకు నీకు వందనాలని ముందుగానే థ్యాంక్స్ చెప్తా ఉంటాం మనం. సో లెట్ మీ ట్యాప్ దిస్ సర్మన్. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేకెత్ రిచ్. ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. బ్లెస్సింగ్, ఓకే, అండ్ నెంబర్ 2 రిచ్నెస్, అండ్ నెంబర్ 3 సారో. ఆశీర్వాదము, ఐశ్వర్యము, తర్వాత బాధ లేదా వేదన. 3 పాయింట్లు రాసుకోండి. సో వీఆర్ lack in what? Blessings. We are lack in what? Richness. But we are not lack in what? Sorrow. మన దగ్గర దుఃఖము సమృద్ధిగా ఉంది. Yes or no? Yeah. మనల్ని ఎవరైనా గాయపరిస్తే వెంటనే ఏడుస్తాం.
లేదా కొందరు ఉంటారు ముందు జాగ్రత్త, ఎవరైనా తిట్టేస్తారని ముందుగా నేర్చేస్తూ ఉంటారు. అవునా కదా? సారో, బాధ, దుఃఖము స్పేర్ పార్ట్ లాగా ఉంది మన జీవితంలో. యు ఆర్ హ్యావింగ్ అడిషనల్ ట్యాంక్ ఆఫ్ సారో ఇన్ యువర్ లైఫ్స్. పెట్రోల్ అయిపోద్దని చాలామంది వెనకాల డిక్కీలో క్యాన్ పెట్టుకుంటారు పెట్రోల్. అలాగే మనము కూడా దుఃఖము, బాధ, వేదనను ఏం చేస్తున్నాం తెలుసా? స్పేర్లో పెట్టుకుంటున్నాం. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ అండ్ ఐఎమ్ షాక్. హీ యాడెత్ నో సారో. ఆయన దుఃఖాన్ని యాడ్ చేసి ఇవ్వలేదు నీకు కష్టాన్ని. ఆయన దుఃఖమును నీకు ఇవ్వలేదు. ఆయన నీకు బాధను ఇవ్వలేదు. ఆయన నీకు రోగమును ఇవ్వలేదు. ఆయన నీకు కష్టమును ఇవ్వలేదు. నీకు బాధాకరమైన సందర్భాలు నీకు దేవుడు ఇవ్వలేదు. అది నువ్వు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు. యూ షుడ్ నో దట్ ద లార్డ్ డిడ్ నాట్ యాడ్ ఎనీ సారో ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు దుఃఖమును యాడ్ చేయలేదు. నా జీవితంలో దేవుడు దుఃఖమును, బాధను ఇవ్వలేదు. ఆయన దగ్గర నుంచి నాకు దుఃఖము, బాధ, వేదన రాలేదు. ఇవ్వడు దేవుడు నీకు దుఃఖాన్ని. హీ నెవర్ గివ్స్ సారో, హీ నెవర్ గివ్స్ పెయిన్, హీ నెవర్ గివ్స్ ఎనీథింగ్. బట్ వీ అడాప్టెడ్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మనము కొన్ని ఏం చేసాం తెలుసా? కొన్ని బాడుకు తెచ్చుకున్నాం, రెంట్కి తెచ్చుకున్నాం. పక్కన చెప్పండి, దుఃఖాన్ని రెంట్కి తెచ్చుకున్నావా అని. అలుగుడు కట్నంగా తెచ్చుకున్నావా? ఎస్. అండ్ దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ గాడ్. నువ్వు ఏడుస్తున్నావా? అది దేవుడి చిత్తం కాదు. నువ్వు దుఃఖపడుతున్నావా? అది దేవుని చిత్తం కాదు. నువ్వు బాధపడుతున్నావా? అది దేవుని చిత్తం కాదు. రెండవదిగా, అసలు దేవుడు ఇవ్వలేదు. ఆయన నిందించకండి. నేను దుఃఖపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నీకు చింత లేదా అంటున్నాడు పేతురు. మేము నశించిపోతున్నాం, మేము పడవలో మునిగిపోతున్నాం, గాలి వస్తుంది, సముద్రం వస్తుంది, అన్నీ వస్తున్నాయి, మేము నశించిపోతున్నాం, నీ పాటికి నేను నిద్రపోతున్నావు, నీకు చింత లేదా అంటున్నాడు పేతురు. యూ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ టుడే అట్ అ డీపర్ లెవెల్. నువ్వు సర్వశక్తి గల దేవుణ్ణి కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నావు ఈరోజు. ఆమేన్. And why the blessing is not there in our lives? Why the richness is not there in our lives? దేవుడు ఇవ్వనిది ఎందుకు మన జీవితంలో ఉంది? దేవుడు ఇచ్చినవి మన జీవితంలో లేవు. దేవుడు ఇవ్వనివి మన జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. మీరు లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళని ఒక్కసారి అడుగుతాను, ఏమో మీ ఇంట్లో ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ ముందు ఆ ఉంది కదా, ఒక్కసారి ఏడుస్తుంది అంటే 100% అంటారు. ఎస్ సార్ నో. యా. రోజుకి ఒక్కసారిన మనం అలగందే నిద్రపోద్దు. రోజుకి ఒక్కసారిన మనం బాధపడిందే, రోజుకి ఒక్కసారిన మనం ఏడందే మన ఈగో ఒప్పుకోదు. అవునా? అవి దేవుడు ఇవ్వలేదు నా కుమార్తె, అవి దేవుడు ఇవ్వలేదు నా కుమారుడా. మనం ఎక్కడో రెంట్కి తెచ్చుకున్నాను, మనం ఎక్కడో అద్దెకి తెచ్చుకున్నాం. అవి ఏంటవి చెప్పాలి? బాధ, దుఃఖము, వేదన అద్దెకి తెచ్చుకున్నాం. రెంటింట్లో ఉన్నట్టు అద్దెకి తెచ్చుకున్నాం మనం వాటిని. ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు దుఃఖమా నాతో ఉండు అని. ఎవరైనా నేను తిట్టినప్పుడు వెంటనే బయటికి రా అని దాంట్లో మనం ఏం చేసాము? ప్రోగ్రామింగ్ రాసుకున్నాం. ఎవరైనా తిట్టిన వెంటనే నువ్వు ఏడవాలి అని మనం ఏం చేసాము? ప్రోగ్రామింగ్ రాసుకున్నాం. దేవుడు పలికినవి మనలో ఉండకుండా దేవుడు యాడ్ చేయనివి మనలో ఉంటున్నాయి. సో ఫ్రమ్ టుడే వీ నీడ్ టు థింక్ రిగరస్లీ. నాలో ఎందుకు ఆశీర్వాదం లేదు అండ్ నాలో ఎందుకు ఐశ్వర్యం లేదు? ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వెరీ క్లియర్లీ, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒకవేళ నిజంగా మనం బ్లెస్ అయి ఉంటే మనము ఐశ్వర్యవంతులం అయ్యేటోళ్ళం. టుడే లెట్ మీ టాక్ అబౌట్ బ్లెస్సింగ్ అండ్ రిచ్నెస్. ఈరోజు నేను ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యం గురించి నేను ఖచ్చితంగా కొంచెం లోతుగా తెలియపరచబోతున్నాను. కొన్నిసార్లు మనం చేసే మిస్టేక్స్ ఏం తెలుసా? ఆశీర్వాదము
ప్లేస్లో ఐశ్వర్యాన్ని అడుగుతాం, ఐశ్వర్యం ప్లేస్లో ఆశీర్వాదాన్ని అడుగుతున్నాం. అమ్మా, ఎవరన్నా ముందు పప్పు వేసుకుంటారా, పెరుగు వేసుకుంటారా? పప్ప, తర్వాత లాస్ట్లో పెరుగు, సమాప్తం. కొందరు వెనక్కి నుంచి తింటారు. ఎవరన్నా పెరుగు, చికెను, పప్పు, పచ్చడి, వైట్ రైసు ముగిస్తారా? ఎవరు ముగించరు అట్లా. సో దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్ వి నీడ్ టు ఆస్క్ గాడ్. దేవుణ్ణి ఎలా అడగాలో ఒక ప్రోటోకాల్ ఉంది. మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ఐశ్వర్యము గురించి అడగనవసరం లేదు. ఇఫ్ యు థింక్ అబౌట్, ఇఫ్ యు సీక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, ఆ ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని పుట్టిస్తుంది. ఆమేన్. చూడండి వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి. సీ ద స్క్రిప్చర్. ఆ స్క్రిప్చర్ చూడండి. 10:22 ప్రోవర్బ్స్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అది బ్లెస్సింగ్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ వాట్? రిచ్నెస్. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆశీర్వాదాన్ని పొందుకోవడం ఎలా? ఈ జన్మకి, ఈ కాలానికి, మనమున్న ఈ పరిస్థితులకి మనం రిచ్ అవ్వడం ఎలా? అసలు మనం రిచ్ అవుతామా? అది సెకండరీ. అసలు ఫస్ట్ మనం బ్లెస్ అవుతామా? అది ఫస్ట్ మాట. ఫోకస్ ఆన్ ద ఫస్ట్ వన్ అండ్ ఫోకస్ ఆన్ ద సెకండ్ వన్. ఎప్పుడైతే మన జీవితంలో తండ్రి అయిన దేవునితో మంచి సహవాసం మనం కలిగి ఉంటామో మొట్టమొదట మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్, ఆమేన్. సరే, ప్రస్తుతానికి మీరు నన్ను అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ వాట్స్ ద బ్లెస్సింగ్ రిజంబుల్స్? ఆశీర్వాదం అంటే ఏంటని మీరు నన్ను అడిగినప్పుడు నేను చెప్పే జవాబు ఒకటే: ఎవ్రీ బ్లెస్సింగ్ లింక్స్ విత్ ద స్పిరిట్. ప్రతి నీ జీవితములో చాలామంది రాంగ్ టెస్టిమనీస్ ఇస్తారు. దేవుడు నన్ను బైక్తో బ్లెస్ చేశాడు, దేవుడు నన్ను కార్తో బ్లెస్ చేశాడని. రాంగ్. లెట్ మీ కరెక్ట్ యూ సమ్ థింగ్స్, ఓకే? చెప్పాను కదా, ఆశీర్వాదం ప్లేస్లో ఐశ్వర్యాన్ని అడిగారు, ఐశ్వర్యం ప్లేస్లో ఆశీర్వాదాన్ని అడిగాం మనం ఇప్పుడు దాకా. So the Lord is correcting our prayers. The Lord is correcting our words. The Lord is correcting our dimensions and protocols. The Lord is correcting our ways. ఈరోజు దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తున్నాడు. ఆశీర్వాదం అనగా ఏంటంటే ఆత్మకు సంబంధించింది. బ్లెస్సింగ్ ఆల్వేస్ లింక్స్ విత్ వాట్? స్పిరిట్. అందుకే ఎప్పుడు నేను చెప్తుంటాను, ఐ యామ్ ఎ స్పిరిట్ హ్యావింగ్ ఎ సోల్ లివింగ్ ఇన్ ఎ బాడీ. మన ఆత్మ బాగా బ్లెస్ అవ్వాలి. లెట్ యువర్ స్పిరిట్ బి బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. మీ శరీరము కాదు ఆశీర్వదింపబడాల్సింది, మీ ఆత్మ ఆశీర్వదించబడాలి. లెట్ యువర్ స్పిరిట్ బి బ్లెస్డ్. Let the blessing of the Lord come upon your spirit in Jesus' name. అందుకనే భక్తుడైన పౌలు ఒక మాట చెప్తూ ఉంటాడు. లెట్స్ గో టు ఎఫిషియన్స్. ఎఫీసులు రాసిన పత్రిక. ఇది చాలా ఇంపార్టెంట్ సర్మన్. ఇది మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎఫీసులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1:3 Ephesians. Look at that scripture. It's very important. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఓకే. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్, ఆమేన్. So Paul is not telling about richness. Paul is talking about blessing. చాలామంది మనం ప్రార్థనలో కూర్చొని, దేవా నన్ను ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు అని అడుగుతున్నాం. ఇంతవరకు మనం బ్లెస్ అవ్వలేదు. ఎందుకు తెలుసా? మనము దేవునికి క్లారిటీ ఇవ్వలేదు. దేవుణ్ణి మనము ఆత్మను దీవించమని అడుగుతున్నామా, శరీరాన్ని దీవించమని అడుగుతున్నామా? మనకే తెలీదు. మేబీ మన అనాలిసిస్ ప్రకారం శరీరమే.
ఫాదర్ బ్లెస్ మై ఫ్లెష్. హౌ కెన్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్లెష్ విత్ 10 hands 10 heads? హౌ కెన్ గాడ్ బ్లెస్ యువర్ హెడ్? హౌ కెన్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్లెష్? 10 ముక్కులు, 10 తలకాయలు, 30 చేతులు, 20-30 కాళ్ళతో దీవించాలా దేవుడు నిన్ను? నో. అందుకే దేవుడు ఆ ప్రార్థనగానే పెట్టాడు. నువ్వు ఇంకా 20-30 సంవత్సరాలు ఈ ప్రార్థన చేసినా అది పొరపాటున దేవుడు నీ ప్రార్థన విని నిన్ను ఆశీర్వదించాడు అనుకో, నీకు ఎన్ని చేతులు ఉంటాయి? 10. ఎన్ని తలకాయలు ఉంటాయి? 30. ఎన్ని కాళ్ళు ఉంటాయి? తెలీదు. ఎట్లా నడుస్తావు కూడా తెలియదు మనకు. ఎన్ని లివర్లు ఉంటాయి? 50. ఎన్ని గుండెలు ఉంటాయి? 99. ఎన్ని కిడ్నీలు ఉంటాయి? ముందు 2, వెనక 2, సైడ్ 2, ఆడు 2, ఈడు 2, అక్కడ పైన కింద మొత్తం కిడ్నీలే కదా. ఎన్ని నోర్లు ఉంటాయి? 39 నోర్లు, 32 పళ్ళు కదా అన్నీ. అదే మనం అడిగిన విధానము, యూ ప్రే యూ నీడ్ బ్లెస్సింగ్. ఇప్పుడు మీకు ఆశీర్వాదం కావాలి. నేను ఒకటే అంటాను, ఆత్మలో కావాలా శరీరంలో కావాలా? ఆత్మలో మనం ఆత్మ గురించి కొంచెంసేపు మాట్లాడుకొని కొన్ని తర్వాత శరీరం గురించి వెళ్దాం. సో ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, నీ ఆత్మ దీవించబడాలి, నీ ఆత్మ వర్ధిల్లాలంటే యూ నీడ్ టు ప్రే లైక్ దిస్. యాక్చువల్లీ ఆల్రెడీ మన ఆత్మను దేవుడు బాగా దీవించాడు. లెట్స్ గో టు ద స్క్రిప్చర్ వన్స్ అగైన్. జాగ్రత్తగా చూడండి ఆ స్క్రిప్చర్. దిస్ సర్మన్ విల్ బ్లెస్ యూ. యా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు పౌలు తండ్రి అయిన దేవుడిని యేసు ప్రభుని స్తుతిస్తున్నాడు? వై పాల్ ఈజ్ ఎగ్జాల్టింగ్ ఫాదర్? వై పాల్ ఈజ్ గ్లోరిఫైయింగ్ జీసస్? ఎందుకు వాళ్ళిద్దరిని స్తుతిస్తున్నాడు తెలుసా పౌలు? ఎందుకంటే దేవుడు పౌలు యొక్క ఆత్మను దీవించాడని పౌలు గ్రహించాడు. మై స్పిరిట్ గాడ్ బ్లెస్డ్ అని పౌలు గ్రహించాడు కాబట్టే స్తుతిస్తున్నాడు. ఆమేన్. చూడండి, ఎవరన్నా ఇంట్లో అద్భుతాలు జరిగితే ఏమంటారు తెలుసా? స్తుతి కూటం పెట్టుకుంటున్నాం మేమంటారు. ఏం కూటం? స్తుతి కూటం పెట్టుకుంటామన్న. ఎవరింట్లో అన్న చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏం కూటం పెట్టుకుంటారు? ఆదరణ కూటం. చూసారా, మనం ఏం మార్చేసాం? పేరు మార్చేసాం. వి వోంట్ ప్రైజ్ గాడ్ ఎవ్రీ టైం. మన జీవితాల్లో అద్భుతాలు జరిగితేనే మన ఇంట్లో స్తుతి కూటం. మన ఇంట్లో డెత్ కానీ, మన ఇంట్లో ఇంకేదైనా కీడు జరిగితే దానికి పేరు మార్చేస్తాం మనం. ఆదరణ కూటం అని పెట్టేస్తాం. అందుకే పౌలు స్తుతిస్తున్నాడు తండ్రిని, యేసయ్యని. చూద్దాం. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చాలు, ఇది మనం నమ్మాలి ఈరోజు. ఆమెన్. ద లార్డ్ బ్లెస్డ్ మై స్పిరిట్. ఆమెన్. నీ ఆత్మను దేవుడు దీవించి ఉన్నాడు. ఆమెన్. ద లార్డ్ బ్లెస్డ్ యువర్ స్పిరిట్. క్రీస్తు యేసునందు నీ ఆత్మకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని అని క్లియర్గా రాస్తున్నారు. ఎవ్రీ బ్లెస్సింగ్ విచ్ యువర్ స్పిరిట్ నీడ్స్ అండ్ వాంట్స్. నీ ఆత్మకి ఏ ఆశీర్వాదం కావాలో అన్ని ఆశీర్వాదాలు దేవుడు తయారు చేసి పెట్టాడు. ఆమెన్. when God bless you, 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 you will become rich. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు గ్రహిస్తే, ఆ ఆశీర్వాదం నీలో పనిచేస్తుంటే నువ్వు రిచ్ అవుతావు. ఆమెన్. ఆమెన్. ఇంక నుంచి చెప్పకండి దేవుడు నన్ను కారుతో ఆశీర్వదించాడని. ఇంక నుంచి చెప్పకండి ఒకవేళ ఇల్లు కొంటే దేవుడు నన్ను ఇల్లుతో దీవించాడని. మార్చాల భాష. ఐ బికేమ్ రిచ్. ద లార్డ్ మేడ్ మీ రిచ్ విత్ ఎ హౌస్. ద లార్డ్ మేడ్ మీ రిచ్ విత్ ఎ కార్. ద లార్డ్ మేడ్ మీ రిచ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఆమెన్. అందుకనే మనం ఇన్ని రోజులు ఏం చేసాం తెలుసా? ఆశీర్వాదాన్ని అడగాల్సిన ప్లేస్లో ఐశ్వర్యాన్ని అడిగాం. ఐశ్వర్యాన్ని అడిగే ప్లేస్లో ఆశీర్వాదాన్ని అడుగుతున్నాం. అందుకే రెండు ఆగిపోయినాయి మన జీవితంలో. ఈరోజు మనము ఆశీర్వదింపబడ్డామని మనకు తెలియదు. ఈరోజు మనము ఆ ఆశీర్వాదం మనల్ని ఏం చేస్తుంది? ఐశ్వర్యవంతులుగా మారుస్తుందని కూడా మనకు తెలియదు. బట్ దాని కింద మాట నెరవేరుతుంది. హీ యాడెత్ నో సారో ఇన్ ఇట్ అని ఉంది కదా. మనమన్నీ ఆ బాధ దుఃఖాన్ని యాడ్ చేసుకుంటున్నాం.
ఆశీర్వాదము ఆత్మకు సంబంధించింది, ఐశ్వర్యము శరీరానికి సంబంధించింది. ఆమేన్. ప్రభువా నన్ను ఆత్మవరాలతో ఆశీర్వదించు, రైట్. ప్రభువా నన్ను వాక్యముతో ఆశీర్వదించు, రైట్. నన్ను అభిషేకముతో ఆశీర్వదించు, రైట్. నన్ను సంతోషముతో, ఆనందముతో, జాయ్తో, తర్వాత బలముతో, శక్తితో, అభిషేకముతో నన్ను ఆశీర్వదించు, ఇది రైట్. ఆమేన్. ఫాదర్, bless me with joy. Father, bless me with happiness. Lord, bless me with anointing. Lord, bless me with the spiritual gifts. Lord, bless me with the power. Lord, bless me with dominion. Lord, bless me with authority. Lord, bless me, bless me, bless me. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు వాక్యం వింటున్నారు తెలుసా? This word is going to your spirits. That means you are getting blessed. ఈ మాటలు మీ ఆత్మకి వెళ్తున్నాయి, మీ ఎముక వింది ఈ మాటలు. ఎవరు వింటున్నారు ఈ మాటలు? మీ ఆత్మ. దట్ మీన్స్ యువర్ స్పిరిట్ ఈస్ గెటింగ్ బ్లెస్డ్. యు నో వన్ థింగ్, స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ వర్డ్. ఆమేన్. నీ ఆత్మకి ఏం కావాలా? వాక్యం కావాలా? లెట్ యువర్ స్పిరిట్ హ్యావ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. లెట్ ది స్పిరిట్, ద వర్డ్ బికమ్ ఫ్లెష్. అందుకనే యోహాను భక్తుడు రాస్తూ, ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. వర్డ్ బికేమ్ ఫ్లెష్. అంటే ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మను బ్లెస్ చేసిన దేవుడు ఆ బ్లెస్సింగ్ ఎలా కన్వర్ట్ అవ్వాలి? ఐశ్వర్యముగా కన్వర్ట్ అవ్వాలి. Let your blessing creates, makes richness. ఈరోజు మీరు నమ్ముతున్నారు, నేను దీవించబడ్డాను. ఆమేన్. I am blessed. చెప్పండి, I am blessed. I am blessed. I am blessed. నేను దీవించబడ్డాను. నా ఆత్మ ఆశీర్వదించబడింది. Yeah. Whatever you get the information from God, that means you are receiving blessing. Whatever information you're getting from the Holy Spirit to your spirit, you're getting blessed. You're getting blessed. You're getting blessed. ఈరోజు ఈ ఆల్టర్ మీద నిలబడుకొని నేను మీ గురించి, దేవుడి గురించి మాట్లాడుతున్నాను. ఈ వాక్యాన్ని తీసుకొని మీ జీవితంలో రిలీజ్ చేస్తున్నాను. దట్ మీన్స్ యూఆర్ గెటింగ్ బ్లెస్డ్. ఆమేన్. ఇప్పుడు మీ లోపలికి వెళ్ళిన ఆశీర్వాదము ఎలా మారాలి? చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఐశ్వర్యంగా మారాలి. ఇంతవరకు మనం ఆశీర్వదింపబడ్డామనే మనకు తెలియట్లే. దట్స్ వై వీఆర్ ఆల్వేస్ ఆస్కింగ్ ఫర్ బ్లెస్సింగ్. ఐ ఆమ్ బ్లెస్డ్. ఆమెన్. మనం దీవించబడ్డాం. ఆమెన్. మనం ఆశీర్వదించబడ్డాం. ఆమెన్. ఆత్మ విషయమైన ప్రతి ఆశీర్వాదము మన జీవితములో దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించి ఉన్నాడు. ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్. ఆత్మలో ప్రతి ఆశీర్వాదము మనలో ఉంది. ఆమెన్. మనలో ఉంది. ఆమెన్. ఆమెన్. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేకెత్ రిచ్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. సో వై వీఆర్ నాట్ గెటింగ్ రిచ్డ్? ఈరోజు ప్రాబ్లం ఏం తెలుసా? మనము ఆశీర్వాదం అనుకుంటున్న ఐశ్వర్యం ఇంకా మన దగ్గరికి అట్లే. ఎందుకంటే మీరు ఐశ్వర్యాన్ని ఆశీర్వాదం అంటున్నారు. నో, ఐశ్వర్యం పేరు మార్చేసి మీరు ఏ పేరు పెట్టారు? ఆశీర్వాదం అని పేరు పెట్టారు. మరి దేవుడు కన్ఫ్యూజ్ అయిపోడు? యు ఆర్ కన్ఫ్యూజింగ్ గాడ్ అండ్ యు ఆర్ కన్ఫ్యూజింగ్ యువర్ సెల్ఫ్. అండ్ యువర్ ప్రేయర్ ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ ప్రేయర్ అండ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ కన్ఫ్యూజ్డ్ లైఫ్. మొత్తం ఏమైపోయింది? కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ మొత్తం మెంటల్ వచ్చి తలకాయ నొప్పి వచ్చేస్తుంది మనకు. ఇటు ప్రార్థన చేస్తున్నాను, ఉద్యోగానికి పోతున్నాను, బాగానే చర్చికి వెళ్తున్నాను, బాగానే పార్టిసిపేట్ చేస్తున్నాను, బాగానే ఉన్నాను, బాగానే వెళ్తుంది, బట్ ఎందుకు ఇంకా నేను బ్లెస్ అవ్వట్లేదు? సారీ, అది బ్లెస్సింగ్ కాదు నువ్వు కోరుకోవాల్సింది. యాక్చువల్లీ నువ్వు కోరుకుంటుంది బ్లెస్సింగ్ కాదు, నువ్వు కోరుకుంటుంది ఐశ్వర్యాన్ని. ఈరోజు మీకు దిమ్మ తిరుగును కాక. ఆమేన్. మీకు దిమ్మ తిరగాలి ఈరోజు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు మనం ఏమడుగుతున్నాం దేవుణ్ణి? ఆశీర్వాదం అలియాస్ ఐశ్వర్యం. అవును, మీరు అడగాల్సింది ఐశ్వర్యాన్ని, కానీ మీరు ఆ పేరు మార్చేసి దాన్ని ఏమంటున్నారు?
ఆశీర్వదించు ప్రభువా, నా కూతుర్ని దీవించు, నా కొడుకుని దీవించు, నా పెనిమిటిని దీవించు, నా భార్యను దీవించు. నువ్వు ఇంకో 30-50 సంవత్సరాలు ఈ ప్రార్థన చేసిన దేవుడు నెరవేర్చడు. బికాజ్ ఎ రైట్ లాంగ్వేజ్, ఎ రైట్ వర్డ్ టు హెవెన్. యాక్చువల్లీ మనం అందరం ఆశీర్వదించబడ్డాం. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన ఆశీర్వాదం ఏమవ్వాలా చెప్పాలి? ఐశ్వర్యంగా మారాలా. ద వర్డ్ షుడ్ బికమ్ ఫ్లెష్. వాక్యం ఏమవ్వాలా? శరీరధారిగా మారాలి. మారట్లేదు ఇంకా, ఎందుకంటే మన ముందు వాక్యాన్ని నమ్మట్లేదు. ఈరోజు ఒకవేళ నిజంగా నువ్వు ఇంకా ఆత్మలో దీవించబడలేదని నువ్వు కోరుకుంటుంటే, అనుకుంటుంటే, ఒకటే అడుగు, ఫాదర్ బ్లెస్ మీ ఇన్ ద స్పిరిట్. ఆమెన్. అందుకనే లేఖనములు సెలవిస్తున్నాయి, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావు అని లేఖనము సెలవిస్తుంది. అంటే మొట్టమొదటిగా మనం బ్లెస్ అవ్వాల్సింది ఎక్కడ? ఆత్మలో. యు నీడ్ టు బి బ్లెస్డ్ ఇన్ ద స్పిరిట్. నీ ఆత్మ ఆశీర్వదించబడాలి. లెట్ యువర్ స్పిరిట్ హ్యావ్ ద వర్డ్, లెట్ యువర్ స్పిరిట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, లెట్ యువర్ స్పిరిట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నీ ఆత్మకు జ్ఞానం ఉండును గాక, నీ ఆత్మకు బుద్ధి ఉండును గాక, నీ ఆత్మకు తెలివి ఉండును గాక, నీ ఆత్మకు వాక్యము సమకూర్చబడును గాక. లెట్ యువర్ స్పిరిట్ మెడిటేట్ ద వర్డ్. నువ్వు మెడిటేట్ చేసేది నీ ఫ్లెష్ కాదు, నీ స్పిరిటే. ఈరోజు నువ్వు వాక్యాన్ని ఇష్టపడుతున్నావా? అది నువ్వు కాదు, నీ స్పిరిట్ వాక్యాన్ని ఇష్టపడుతుంది, నీ ఫ్లెష్ కాదు. ఈరోజు వరకు మనం ఎన్ని కన్ఫ్యూజ్డ్ ప్రేయర్లు చేసాము ఒక్కసారి గమనించుకోండి కదా. ఎన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఐశ్వర్యాన్ని అడిగేటప్పుడు ఆశీర్వాదాన్ని అడుగుతున్నాం, ఆశీర్వాదాన్ని అడిగేటప్పుడు ఐశ్వర్యాన్ని అడుగుతున్నాం. చూద్దాం బైబిల్లో కొందరు వ్యక్తులను, ఎవరు ఆశీర్వదింపబడ్డారు, ఎవరు ఐశ్వర్యవంతులుగా మారారు. ఓకే, విల్ యు సీ అండ్ లెట్ us see some good people in the Bible. ఓకే, ఫస్ట్ మన లైఫ్లో ఏముండాలి? ఆశీర్వాదం. నెక్స్ట్ చెప్పాలి, ముందు నెక్స్ట్ ఈ రెండే మీ టార్గెట్. ఇంకేది పెట్టుకోకండి. దుఃఖము, నిట్టూర్పులు, బాధ, వేదన, ఏడుపు, ఇది అలగడం, ఇవన్నీ చత్తపొట్లు పడేసింది. ఫస్ట్ ముందు ఈ 2 ఉండాలా. అవి ఎప్పటికైనా ఏడ్చుకోవచ్చు, ఎప్పుడైనా నెక్స్ట్ జన్మకైనా ఏడ్చుకోండి. ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు నెక్స్ట్ జన్మ ఉంటుంది. కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో పుడతారు. తెలుసా? తెలీదా మీకు? అయ్యో, పూర్వజన్మ ఉంది, నెక్స్ట్ జన్మ కూడా ఉంది. చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. ఐ డోంట్ థింక్ సో. నాకు తెలియదు ఉందే లేదో. వచ్చే జన్మలో ఒకవేళ బెగ్గరగా పుట్టి అప్పుడు ఏడ్చుకోండి. ఇప్పుడు టైం లేదు. పక్కన వాళ్ళు చెప్పండి, టైం లేదు. తొందరగా బ్లెస్ అవ్వు, తొందరగా రీచ్ అవ్వు. అంతే, టైం లేదు. మీరు ఇంకా ఏడ్చుకుంటూ, అలుగుతూ, ఇంకా సాగ తీసుకొని, ఇంకా గెలవాలి, ఇంకా పగ, ఇంకా ఏ టైం లేదురా నాయన, టైం లేదు. రాకడొచ్చేస్తుంది ఎక్కడ. ఇంకా రోజు అనుదిన ఆహారమే, డైలీ బ్రెడ్డే, రోజు కిలో బియ్యమే. ఇంకెన్ని రోజులు? ఉకిష్టపురంలో ఇంకెన్ని రోజులు? ఆ ఇరుకులో ఇంకెన్ని రోజులు? రాకడొచ్చేంత వరకు ప్రభు చిత్తమైతే చూసుకుందాం తర్వాత. అయ్య బాబాయ్, దేవుడు నేర్పిన మాటలు కూడా మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్లీజ్ అవన్నీ అవాయిడ్ చేయండి. స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్. దేవుడు నేర్పిన మాటలు మీరు నేర్చుకోకండి, దేవుడు నేర్పించే మాటలు నేర్చుకోండి. ఆమెన్. ఈ 3rd పాయింట్ తర్వాత చూసుకుందాం నెక్స్ట్ జన్మలో. నేను ఇప్పుడు టచ్ చేయదలుచుకోలే ఆ 3rd పాయింట్. ఏ పాయింట్? మీ ఫేవరెట్ పాయింట్. అది ఏంటది? బాధ, దుఃఖము, వేదన. మీ ఇంట్లో ఒకవేళ బాధ, దుఃఖము కనిపించింది అనుకో, ఇంత పేడ తీసుకోండి, పాటను కొట్టండి ముఖం మీద. టైం లేదు. ఏంది? నిజంగా మీకుందేమో, నాకైతే లేదు టైం. నేను అర్జెంటుగా రిచ్ అవ్వాలి ఇప్పుడు. అబ్బా అయ్యగారికి డబ్బు పిచ్చి పట్టినట్టుంది, నువ్వేమని అనుకో, నాకు సంబంధం లేదబ్బా. నువ్వు నన్ను తిట్టుకో, నన్ను బూతులు తిట్టుకో, నన్ను ఆడిపోసుకో, నాకైతే సంబంధం లేదు. నేను నిన్ను పట్టించుకోను. అర్జెంటుగా నేను రిచ్ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ బ్లెస్ చేశాడు. ఆ బ్లెస్సింగ్ ఏమవ్వాలి ఇప్పుడు? రిచ్ అవ్వాలి. ఆ బ్లెస్సింగ్
ఆ బ్లెస్సింగ్ రిచ్ అవ్వాలి. ఇప్పుడు లెట్ ద బ్లెస్సింగ్ కన్వర్ట్ ఇంటూ రిచ్నెస్. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేకెత్ రిచ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేకెత్ రిచ్. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది నాకు. ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని కంటది. ఇఫ్ యు నో దట్ యు ఆర్ బ్లెస్డ్, యు విల్ బికమ్ రిచ్. ఇఫ్ యు నో దట్ యు ఆర్ బ్లెస్డ్, యు విల్ బికమ్ రిచ్. ఇఫ్ యు నో దట్ యు ఆర్ బ్లెస్డ్, యు విల్ బికమ్ రిచ్. నీకు నువ్వు ఆశీర్వదింపబడ్డావని నీకు తెలిస్తే నువ్వు అర్జెంటుగా రిచ్ అయిపోతావు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమ్ పీపుల్ డజంట్ హ్యావ్ సమ్ సెన్స్. ఇంకా కొందరికి కామన్ సెన్స్ అంటారు కదా, నేను ఒకటే అంటాను, స్పిరిచువల్ సెన్స్ ఇంకా ఎవరికి రావట్లే. అందుకే మనం ఇప్పుడు దాకా ఏమడిగాం? ఐశ్వర్యాన్ని ఆశీర్వాదం అనుకున్నాం, ఆశీర్వాదాన్ని ఐశ్వర్యం అనుకున్నాం. ఈ రెండు వదిలేసిన వాళ్ళు ఇంకా మహా మేధావులు. ఏది పట్టుకున్నారు? మూడోది, గాడ్ యాడత్ నాట్ సారో ఇన్ ఇట్. ఎవడన్నా మంచి కూర చేసి సర్ఫ్ కలుపుతాడా? మటన్ బిర్యానీ చేసాము, తెల్లగా ఉంది ఉప్పులాగా అని చెప్పి సర్ఫ్ వేస్తారా? వేస్తామా? ఇట్లనా అర్థం కావట్లే నాకు. వేయరా? నీ జీవితాన్ని చక్కగా తయారు చేసి నిన్ను ఆశీర్వదించి ఆ ఆశీర్వాదము ఐశ్వర్యంగా మారాలని దేవుడు తయారు చేస్తే ఈ సారో యాడ్ నుంచి వచ్చింది మధ్యలో తొర్రపుడింగి. తొర్రను మధ్యలో దొరుకుతుంది. ఇది ఏది? సారో, ద స్పిరిట్ ఆఫ్ సారో. అందుకనే భక్తుడని యేషయా ఇలా రాస్తుంటాడు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. లుక్ ఎట్ హిస్ స్పిరిచువాలిటీ. కాదు, క్రైస్తవులు ఈ రెండు పట్టుకోవాలి కానీ మూడో పాయింట్ ఎందుకు మనకు? ప్లీజ్ అవాయిడ్ దట్ పాయింట్ ఇమీడియట్లీ ఇఫ్ యు ఆర్ క్రయింగ్ ఎవ్రీ డే. చెప్పండి, నేను ఈరోజు నుంచి ఇంకేడవను. అరే నాయన, దివారాత్రులు ఆశీర్వాదాలు ఐశ్వర్యం ఎలా అవ్వాలా దాని గురించి మెడిటేట్ చేయాలి కానీ గాడ్ యాడత్ నాట్ సారో అంటే నువ్వు యాడ్ చేసుకుంటున్నావు. హూ టోల్డ్ యూ టు యాడ్ సారో ఇన్ యువర్ లైఫ్? అండ్ హూ ద హెల్ టోల్డ్ యూ టు యాడ్ సారో ఇన్ యువర్ లైఫ్? డోంట్ కిల్ యువర్ లైఫ్, డోంట్ హార్మ్ యువర్ బాడీ. నీ దేహము దేవుని ఆలయము. నువ్వు ఒకవేళ ఏడవాలన్నా కూడా దేవుడు పర్మిషన్ తీసుకున్నాడు. లేదా నువ్వు ఏడవాలనుకుంటే నాకు ₹1,00,000 ఇవ్వు, అతను 1 గంట ఏడు, 2వ గంట ఏడవబాక, మళ్ళీ ఇంకో 1,00,000 ఇవ్వు, మళ్ళీ ఏడు. నాయన, ఇంకా క్రైస్తవులు బ్లెస్ అవ్వకుండా వృద్ధాప్య పెన్షన్లు, కేసీఆర్ పెన్షన్లు, రేషన్ బియ్యము, ఇంకా రేషన్ షాపులు. జరుగు పద అయిపోతాయి, బియ్యం అయిపోతాయి, పప్పులు అయిపోతాయి, చక్కెర అయిపోతుంది, పద. అబ్బే అయ్యి బాబోయ్. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం అదొద్దు మీకు. అసలు ఆ స్క్రిప్చరే వద్దబ్బా, అది మనకి ఇంట వంట పడదు. అది అసలు ఆ స్క్రిప్చర్ ఎవరు రాశారు? అసలు కనుక తలకాయ ఉందా? సొలో మనకి బ్రెయిన్ లేనట్టుంది. కింద స్క్రిప్చర్ బాగుంది. కింద స్క్రిప్చరు మనకు అనుకూలంగా, మన శరీరానికి అనుకూలంగా, మన ఆత్మకు అనుగుణంగా, మన స్పిరిట్కి అనుగుణంగా భలే ఉంది అది స్క్రిప్చర్. ఏంటా స్క్రిప్చరు? హీ యాడత్ సారో అని రాసుకున్నాం మనం. అక్కడ వేరేది ఉందిలే, హీ యాడత్ నాట్ సారో అని ఉంది. ఆయన దుఃఖాన్ని యాడ్ చేయడు. ఐ డోంట్ నో మీకు ఎంత టైం ఉందో లేదో నాకు తెలియదు, నాకైతే టైం లేదు. ఇమీడియట్లీ ఐ షుడ్ బికమ్ రిచ్. మీరు కూడా నేను ఇమీడియట్గా ఎమర్జెన్సీగా నేను రిచ్ అయిపోవాలి, ఆమెన్ అని మీరు మైండ్ సెట్ కలిగి ఉండండి. దెన్ నువ్వు ఆ హింట్ ఎవరికి ఇస్తున్నావు తెలుసా? నీ లోపల ఉన్న ఆశీర్వాదానికి చెప్తున్నావు. యూ బ్లెస్సింగ్, ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఐ వాంట్ టు బికమ్ రిచ్. దెన్ యువర్ ఫ్లెష్ విల్ బికమ్ రిచ్. ఆశీర్వాదం అనేది ఆత్మకు సంబంధించింది, ఐశ్వర్యం అనేది శరీరానికి సంబంధించింది. ఆమెన్. సో నీ ఆత్మ ఆశీర్వదించబడాలి, నీ శరీరము ఐశ్వర్యముతో నింపబడాలి. ఆమెన్, ఆమెన్. లెట్స్ సీ సమ్ పీపుల్ ఇన్ బైబుల్ హూ గాట్ బ్లెస్డ్ అండ్ హూ గాట్ రిచ్. ఆమెన్. లెట్స్ గో టు జెనసిస్, ఆదికాండము 12వ అధ్యాయము. ఇప్పుడు మీకు ఆశీర్వాదం లేదా, ఐశ్వర్యం లేదా?
అంటే ఇప్పుడు దాకా విన్నారు కదా, ఒక ప్రశ్న. ఇప్పుడు మీకు ఐశ్వర్యం లేదా, ఆశీర్వాదం లేదా? ప్రాస్పరిటీ లేదు, ఐశ్వర్యం లేదు, అది లేదు మనలో. బట్ స్టిల్ అవర్ స్పిరిట్ గాట్ బ్లెస్డ్. లెట్స్ సీ దట్. Genesis chapter number 12 verse number 2. నిన్ను గొప్ప జనముగా చేసి, అందరు జాగ్రత్తగా వినండి. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలు. ఫస్ట్ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు? నీ ఆత్మను బ్లెస్ చేస్తానని అంటున్నాడు. ఐ వాంట్ టు బ్లెస్ యువర్ స్పిరిట్ మై డియర్ అబ్రహాం అంటున్నాడు. సో దేవుడు వచ్చాడు, అబ్రహాం యొక్క ఆత్మను ఏం చేశాడు? బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్డ్ అబ్రహాం స్పిరిట్. దేవుడు అబ్రహాము యొక్క ఆత్మను ఆశీర్వదించాడు. ఆమెన్. ఎంతటితో అయిపోలా స్టోరీ, ఎంతటితో అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. దేవుడు నిన్ను ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో అప్పుడు నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా నువ్వు బిలో పావర్టీ లెవెలే. దేవుడు 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించు వారు నేను ఆశీర్వదిస్తానని దేవుడు డిక్లరేషన్స్ ఇచ్చేశాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? అబ్రహాము 12వ అధ్యాయములో ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం గాట్ బ్లెస్డ్ ఇన్ ద చాప్టర్ నెంబర్ 12. ఓకే, నౌ లెట్స్ గో టు చాప్టర్ నెంబర్ 13. 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అండర్లైన్ చేసుకోండి. బ్లెస్ అయ్యాడా, రిచ్ అయ్యాడా? 12th చాప్టర్లో ఏమయ్యాడు? బ్లెస్ అయ్యాడు. 13th చాప్టర్లో రిచ్ అయ్యాడు. తెలుగులో చూసుకుందాం. 12వ అధ్యాయంలో ఆశీర్వదించబడ్డాడు, 13వ అధ్యాయంలో ధనవంతుడుగా మారాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? మామూలుగా ఉండదు. ఈ దెబ్బతో మనము ఆశీర్వదింపబడి పక్క రోజు రిచ్ అయిపోతాం. ఆమేన్. ఇక్కడ చూడండి, లుక్ ఎట్ దట్ ఇన్ ఇంగ్లీష్. అండ్ అబ్రహాం వాజ్ వెరీ రిచ్. ఎప్పుడయ్యాడు? ఒక చాప్టర్ లోపల ఏం జరిగింది? బ్లెస్సింగ్ వాట్ కన్వర్టెడ్ ఇంటూ రిచ్నెస్. ఒక్క చాప్టర్ లోపల ఏమైందండి? రే వాడు రాత్రి బ్లెస్ అయిపోయాడు రా. రాత్రులు అవ్వబడలే, పొద్దున అవుదాం. ఆమెన్. రాత్రులు అయ్యేటోళ్ళు లేదా బ్యాంకులు కన్నాలు వేసేటోళ్ళు అవుతారు, మనం కాదు. వాడు రాత్రుల్లో బ్లెస్ అయిపోయాడు రా. వాడు రాత్రుల్లో ఏమైందో, ఏ బ్యాంకు కన్నం వేసాడో, రాత్రుల్లో ఎట్లా అయిపోయాడు? రాత్రుల్లో ఎవరండి? పొద్దున అవుతారు. మనము కూడా సంవత్సరం తిరిగేసరికి రిచ్ అయిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం. 12వ అధ్యాయం 13వ అధ్యాయం ఒక సంవత్సరం అనుకోండి. మనము కూడా ఆశీర్వాదపు మాటలు వింటున్నాం. మన ఆత్మ ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? రిచ్ అయిపోతుంది. మన శరీరం ఇప్పుడు రిచ్ అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ అవర్ ఫ్లెష్ ప్రాస్పర్ ఎవ్రీ డే ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. మనము ఎక్కడ తప్పుపడ్డామంటే, ఎక్కడ మనము రాంగ్గా ప్రేయర్ చేసామంటే, ఆశీర్వాదాన్ని అడిగేటప్పుడు ఐశ్వర్యాన్ని అడుగుతున్నాం, ఐశ్వర్యాన్ని అడిగేటప్పుడు ఆశీర్వాదాన్ని అడుగుతున్నాం. లెట్ మై బ్లెస్సింగ్ కన్వర్ట్ ఇంటూ రిచ్నెస్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆమేన్. చూడండి, అబ్రహాం వాజ్ వెరీ రిచ్. అబ్రహాం వాజ్ వెరీ రిచ్, వెరీ రిచ్, వెరీ రిచ్. అబ్రహాం పేరు తీసి మీ పేరు రాసుకోండి అర్జెంటుగా. రాసుకోండి. జీవితంలో ఎప్పుడు రాసుకోండి. అబ్రహాం పేరు తీసేయండి అక్కడ. అండ్ మై సెల్ఫ్ ఈనోక్ డానియల్ వాజ్ వెరీ రిచ్ ఇన్ క్యాటిల్, ఇన్ సిల్వర్. బర్రెలు నాకెందుకు? బర్రెలు, బఫెలోలు నాకొద్దు. కార్స్, హౌసెస్, ఇంకా చర్చెస్, బ్రాంచెస్, సిల్వర్, గోల్డ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆమేన్. హల్లెలూయా. So Abraham was very rich, man. Abraham was very rich. And Enoch Daniel was very rich in houses, churches, branches, cars, silver, gold,
ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆమేన్. ఈయన డానియల్ బంగారముతోనూ వెండి బంగారములతోనూ ఇళ్ళు, తర్వాత కార్లు, తర్వాత హౌసులు, చాలా బ్రాంచులు, చర్చెస్ అన్నితో బహు ధనవంతుడై ఉండెను. ఆమెన్. దట్స్ అ స్క్రిప్చర్. దట్స్ అ స్క్రిప్చర్. రాసుకోండి మీరు. ఐ యామ్ వెరీ రిచ్. ఆమెన్. ఆమెన్. ప్లీజ్ దయచేసి ఎవరిని కూడా గొప్పగా అయిన వాళ్ళని ఏమనకండి. మీరు వాడికి డబ్బు పిచ్చి పట్టినట్టుంది, డబ్బు పిచ్చి పట్టింది, డబ్బు దెయ్యం పట్టింది అని ఎప్పుడు అనకండి. ఎప్పుడు లైఫ్లో అనకండి. నీకు పడుతుంది ఆ దయ్యం. ఏ దయ్యం తెలుసా? స్పిరిట్ ఆఫ్ పావర్టీ. దరిద్రపు కొట్టు దయ్యం పడుతుంది నీకు. నువ్వు జీవితంలో జన్మలో బ్లెస్ అవ్వకూడదురా. నువ్వు జీవితంలో జన్మలో నువ్వు బ్లెస్ అవ్వకూడదు. నీవు జీవితంలో జన్మలో నువ్వేమవ్వకూడదు, రిచ్ అవ్వకూడదురా. ఇలానే సింగిల్ రూమ్లో 10 మంది పనుకోవాలంతే. ముడుక్కొని ఇరుక్కొని ఇక్కడే కరువులో, దరిద్రంలో, పేదరికంలో ముక్కి సావాలరా అని ఆ దరిద్రపు కొట్టు దెయ్యం చెప్తా ఉంటుంది మనకు. మనం దాని మాటలు వింటాం. దేవా ఫీజు కట్టాలి ప్రభా, ఓ 10,000 ఉంటాయి ప్రభా అంటారు చాలామంది. ప్రభా నువ్వు 10,000 20,000 చత్తి. స్టాప్ బెగ్గింగ్ గాడ్. స్టాప్ బెగ్గింగ్ గాడ్. ₹1,00,000 అడిగే ధైర్యం నీకు లేదు. ₹1,00,00,000 అడిగే ధైర్యం నీకు లేదు. 100 కోట్లు అడిగే ధైర్యం నీకు లేదు. అందుకే ఫీజు కట్టాలి ప్రభా, ఒక 10,000 ఉంటే చూడు ప్రభా. ఆయన ఏమన్నా బ్యాంకా, లేదా ఆయన ఏమన్నా మనకు వడ్డీలు ఇచ్చేటోడా? ఒక 10,000 చూడు ప్రభా, ఒక 50,000 చూడు ప్రభా. మనకు కుతికిల మీద కూర్చుంటేనే డబ్బులు అడుగుతాం, లేదా అడగం దేవుణ్ణి. ప్రభా చికెను, మటను, టీవీ, ఈ ఫోను, యూట్యూబ్, ఇదిగో ఫ్రెండ్స్, మేము ఇదిగో ఇది చాలు అయిపోయింది. యూ వాంట్ ఆస్క్ మనీ. మీరు దేవుని డబ్బు అడగరు. దమ్ము లేదు, అసలు జ్ఞానమే లేదు మీకు. ఎందుకు తెలుసా? దేవుడు డబ్బులు ఇస్తాడని అసలు తెలీదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని కలుగజేస్తుందని అసలు మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అసలు ఈ పాస్ట్ అసలే చెప్పాల. సార్ నన్నే తిట్టుకుంటాలే, మీకు నేనే కదా మీకు బోధించాల్సింది. నన్ను నేనే తిట్టుకుంటా. చి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారా? చి కదా. దేవుడు ఇవ్వకపోతే ప్రభు ఆ బ్యాంకోడు ఎట్లాగైనా నాకు లోన్ శాంక్షన్ చేయి ప్రభు ప్లీజ్ నాయన, ప్రభు నాయన ఎట్లయినా అప్పులోడు కడిపోతున్నాడు తండ్రి. ఆడ కూడా ప్రభు హెల్ప్ చేయాలా? ఆయన డబ్బులీడా? ఈడని నువ్వు ఉద్దేశం. ఈడని నువ్వు ప్రగాఢముగా గొప్పగా నువ్వు నమ్ముతున్నావు. దేవుడు డబ్బులు ఇవ్వడు, దేవుడు డబ్బు మనిషి కాదు, దేవుడికి అసలు డబ్బు లేదు, పరలోకంలో అసలు డబ్బులే లేవు అని నీ ఫీలింగు. చూపియాలా? పరలోకం డబ్బు చూపియాలా? మతి బోద్ది మీకు. ఎవరెవరో రిచ్ అయ్యారండి, దేవుని బిడ్డలు రిచ్ అవ్వలేదు. ఎవరెవరో రిచ్ అయ్యారు. ఈరోజు మీకు రోషాలు వచ్చును గాక, పౌరుషం వచ్చును గాక. ఆమేన్. అబ్రహాము 12వ అధ్యాయంలో ఆశీర్వదించబడ్డాడు. 13వ అధ్యాయంలో ధనవంతుడు రిచ్ అయిపోయాడు. ఈరోజు మన జీవితంలో కూడా మేబీ వీ మే హ్యావ్ వన్ చాప్టర్ కాల్డ్ బ్లెస్డ్ చాప్టర్, అండ్ ఫైనల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, అండ్ వీ విల్ ఆల్సో హ్యావ్ ఎ సెకండ్ చాప్టర్ కాల్డ్ a rich chapter. Amen. Amen. And there is a chapter called spirit of poverty. దరిద్రం అనే చాప్టర్ ముందుంది. ఆశీర్వాదం వస్తే అది మరుగైపోద్ది, ఐశ్వర్యం వస్తే దాన్ని అసలు మర్చిపోతావు. మీకు తెలుసా, ఈ చెత్త సాక్ష్యాలు ఎవరు గొప్పోళ్ళు చెప్పరు, పేదోళ్ళు చెప్తారు. గొప్పోళ్ళన్నీ యా బిజినెస్, యా మనీ, యా ద లార్డ్ బ్లెస్డ్ లైక్ దిస్ అని చెప్తారు. కొందరు బాగా కష్టపడి బయటకు వచ్చి అప్పుడు వాళ్ళు చెప్తారు మైక్ తీసుకొని, ఒకప్పుడు సిటీకి మేము కట్టుబట్టలతో వచ్చాము, ట్రంక్ పెట్టితో వచ్చాము, ట్రంక్ పెట్టితో వచ్చాము, ఏమీ లేకుండా వచ్చాము, 10 రూపాయలతో వచ్చాము. నీ దరిద్రపు కొట్టు సాక్ష్యాలు చెప్పకు దయచేసి ఎప్పుడు లైఫ్లో. డోంట్ ఎలివేట్ యువర్ పావర్టీ లైఫ్ స్టైల్. నీవు దరిద్రములో ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరికి సాక్ష్యాలు చెప్పకు.
ఒకప్పుడు తిండి కూడా లేదు బ్రదర్, తిండి కూడా లేదు బ్రదర్ ఒకప్పుడు మాకు. ఈరోజు దేవుని కృపను బట్టి 3 పూట్ల తింటున్నాం. వై ఇంతకంత సర్కాస్టిక్గా చెప్తారు సాక్ష్యాలు? అసలు నిన్ను దాన్ని ఎవడు గుర్తు చేయమన్నాడు రా? నువ్వు పందులు పొట్టు తినింది, నువ్వు అక్కడ పనుకుంది, ఎవడు చెప్పమన్నాడు అవన్నీ? దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు నేను 3-4 కారులతో గొప్పగా ధనవంతుడిగా మారాను. దేవునికి మహిమ కలుగునుగా కానీ చెప్పి దిగేసి వెళ్ళిపో. నేను పందులు పొట్టు తిన్నాను, నేను కార్లు దుడిచాను, నేను గ్రీజు పూసుకున్నాను, నీ దరిద్రముని ఎక్స్ప్లెయిన్ చెయ్యకు. దట్ ఈస్ నాట్ లీగల్. మారు మనసు పొంది వచ్చాడు డాడీ దగ్గరికి. డాడీ మరి సారీ, పని మంచిగా పని నోర్మోయ్ అన్నాడు. అంతే, షట్ యువర్ బ్లడీ మౌత్. డాడీ పందులు పట్టు తెలుసు నాకు అన్నీ, నువ్వు మూసుకో లోపల పోన్నాడు. చెప్పకు, డోంట్ ఎక్స్ప్లెయిన్ మీ ఆల్ దిస్ నాన్ సెన్స్. నువ్వు పేదరికాన్ని అనుభవించింది, పేదరికములో ఆ దయ్యాలు బట్టి ఊగుతూ ఉండేవి, ఆ పేదరికంలో నువ్వు డ్యాన్స్ చేస్తూ, ఆ పేదరికంలో సద్దన్నము, ఆ పేదరికంలో దరిద్రము, ఆ పేదరికంలో మాటలు, అబ్బాబాబాబా అయినా చెప్పకండి, నేను వినలేను. వద్దు 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 వద్దు. నువ్వు రిచ్ అయ్యావా అది చెప్పుకో. దేవుడు ఒకరోజు వాగ్దానం ఇచ్చాడు, కట్టుబట్టలతో నేను నా శారా భార్య బయటకు వచ్చేసాము. అయ్యేం చెప్పలా? ఐ యామ్ అబ్రహాం ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఐ యామ్ అబ్రహాం ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఎటుంది సాక్ష్యం? అదిరిపోద్ది. మన పేదరికంలో జరిగిన స్టోరీ మొత్తం తీస్తాం. మొత్తం అసలు సిటీకి వచ్చినప్పుడు ఒకప్పుడు ఏం లేదు బ్రదర్, గంజి పోసుకొని తిన్నాం బ్రదర్. ఎవడు తినమన్నాడు రా? నేను తినమన్నానా? లేదు. నిజంగా దేవుణ్ణి ఎంత చీప్ చేస్తాం తెలుసా మనం? ఆయన చాలా గొప్పోడండి. ఆయన ముందు నిలబడే అర్హత కూడా మనకు లేదు. ఈరోజు ఈ దేవుడు ఎంత గొప్పోడంటే ఆయనతో సమానంగా మనల్ని చేసుకున్నాడు, ఆయనతో సమానులుగా మనల్ని తయారు చేశాడు. ఆయన రాజు అయితే మనల్ని కూడా రాజు అంటున్నాడు, ఆయన యాజకుడు అంటే మనల్ని కూడా యాజకుడు అంటున్నాడు, ఆయన పరిశుద్ధుడు అంటే మనల్ని కూడా పరిశుద్ధుడు అంటున్నాడు, ఆయన నీతిమంతుడు అంటే మనం కూడా నీతిమంతుడు అంటున్నాడు. వీఆర్ బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్. యూ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లెస్సింగ్ అండ్ రిచ్నెస్. స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యువర్ పావర్టీ. అండ్ ఇంకోటి, దయచేసి ప్రభువా ఫీజులకి డబ్బులు ఇవ్వండి, రెంట్కి డబ్బులు ఇవ్వండి, ప్రభువా రేషన్కి డబ్బులు ఇవ్వండి అని మాత్రం అడగండి. ఆపేయండి. నీ దగ్గర తినడానికి కూడా దిక్కు లేదా? ప్రభువా మినిమం ఒక 50 మందికి పెట్టాలి, ప్రభువా ప్లీజ్ బ్లెస్ మీ అనాలి. ఆమెన్. కడవరి వర్షం అంతే. ఆమెన్. వినబడలా? అది ద సైన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, సైన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆమెన్. తినడానికి దిక్కులే, కనీసం ఛాయ్ తాగడానికి కూడా పైసలు లేవా? ప్రభా నేను 100,000 మందికి ఆహారం పెట్టేవాడిగా నన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చు ప్రభా అని అడగాలి. ఆమెన్. నా దరిద్రంలో ఇదే ప్రేయర్ చేశాను నేను, నా అప్పుల్లో ఇదే ప్రేయర్ చేశాను నేను. ఐ ప్రేడ్ లైక్ దట్. ప్రభా నా అప్పులు తీసేయమనలా. అరే నీకెన్ని అప్పులు ఉన్నాయి, నీకెన్ని ఉన్నాయి, నీకెన్ని ఉన్నాయి, మొత్తం వాళ్ళు లిస్ట్ రాసా, అన్ని పేర్లు. ప్రభా యేసు నామములో ఈ అప్పులు నేను తీర్చేయాలి ప్రభా అని. ఐ ప్రేడ్ లైక్ దట్, ఐ ప్రేడ్ లైక్ దట్. దెబ్బతో దరిద్రం పారిపోయింది. ప్లీజ్ దయచేసి దేవుణ్ణి బెగ్ చేయడం ఆపేయండి. పక్కన చెప్పండి, దేవుణ్ణి అడుక్కోకు, నీ తండ్రిని అడుక్కోకు. గట్టిగా, నీ తండ్రిని అడుక్కోకు. డోంట్ బెగ్ యువర్ ఫాదర్, డోంట్ బెగ్ యువర్ ఫాదర్, డోంట్ బెగ్ యువర్ ఫాదర్. మీ తండ్రి దగ్గరికి వచ్చి డాడీ కొంచెం డబ్బులు ఇవ్వా, అట్టే ఉంది. దేవా కొంచెం డబ్బులు ఇవ్వా, డాడీ కొంచెం డబ్బులు ఇవ్వా, అటు ఉంది. డాడీ నీ బ్యాగేనా అది, పట్టుకో, పైసలు ఉన్నాయి దీంట్లో లేవా, థూ ఇది ఒక బ్యాగ్, ఇది స్వతంత్రం తండ్రి దగ్గర. ఏం కావాలి నీకు? డబ్బులు కావాలా? వేర్ ఈజ్ రిచ్నెస్? దేవుని బిడ్డల్లో ఐశ్వర్యం ఏది వస్తుంది ఈరోజు నుంచి. ఆమెన్. మనం అడిగే విధానం మారిపోతుంది. ఆమెన్. హల్లెలూయా.
ఆత్మకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమెన్. సో నవ్ ఇట్స్ టైమ్ టు బికమ్ రిచ్. ఇట్స్ టైమ్ టు బికమ్ రిచ్. ఆమెన్. పక్కన వాళ్ళు చెప్పండి, నీకు ఏడ్చే టైం ఉందో నాకు లేదు. నీకు ఏడ్చే టైం ఉందేమో నాకు లేదు. చెప్పాలి పక్కన చెప్పాలి. చైర్లకు చెప్పు, కాళ్ళకు చెప్పు, నీకు ఏడ్చే టైం ఉందేమో నాకు లేదు. నేను ఏడవడం మానేశాను, ఐశ్వర్యం మీద ఫోకస్ చేశాను, తొందరలో పొందుకోబోతున్నాను, తొందరలో నువ్వు చూడబోతున్నావు, రెడీగా ఉండు. ఆమెన్. డెఫినెట్లీ దిస్ టీచింగ్స్ విల్ బ్లెస్ యూ. ఈ బోధ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఈ డాక్ట్రిన్, ఈ బ్లెస్సింగ్ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. అండ్ దిస్ గాయ్ 12th చాప్టర్లో బ్లెస్ అయ్యాడు, 13th చాప్టర్లో రిచ్ అయిపోయాడు. ఆమెన్. హల్లెలూయా. యోబు జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే తను ఫస్ట్ పేదరికాన్ని చూశాడు, తర్వాత ఆత్మలో బ్లెస్ అయ్యాడు, తర్వాత లాస్ట్ చాప్టర్లో రిచ్ అయ్యాడు. లెట్స్ సీ దట్. లెట్స్ గో టు జోబ్. యోబు 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చాలు, పలుకుదాం అందరము యేసు నామములో. తండ్రి, లాస్ట్ ఇయర్ నన్ను ఆశీర్వదించిన దానికంటే ఈ సంవత్సరం నన్ను ఎక్కువగా, నా ఆత్మను ఎక్కువగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. యాడ్ దిస్ ప్రేయర్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. ఈ ప్రార్థన అంశాన్ని మీ ప్రేయర్ పాయింట్లోకి యాడ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేశాడు ఉద్యోగాలతో. లాస్ట్ ఇయర్ ఏదో బ్లెస్సింగ్ ఉంది మీ దగ్గర. దేవుడు నన్ను అడగండి, పోయిన సంవత్సరం దీవించిన దానికంటే ఈ సంవత్సరం ఎక్కువ దీవించి ప్రభు నన్ను అనండి. ఆమెన్. హీ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్. చదవండి మా. అతనికి 14,000 గొర్రెలను, 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను. ఎన్ని ఎకరాలు కావాలి ఆయనకి? అది కూడా ఆయన ఓన్ ల్యాండే. ఆమెన్. 1000, 14,000, ఓయమ్మ, 10,000 మేకలు, గొర్రెలు. ఇంత దీవించాడు దేవుడు ఇతన్ని. చూద్దాం. 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. చాల్మా. ద లార్డ్ బ్లెస్డ్ జోబ్ అండ్ ద లార్డ్ మేడ్ జోబ్ రిచ్. ఆమెన్. ఒక మాట ఉంటుంది, ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో, ఆ దేశములో, ఆ ఏరియాలో యోబు కన్నా ధనవంతుడు ఎవరు లేరు. ఈరోజు ఇండియాలో ధనవంతుడు ఎవరంటే ఒక అన్యుడి పేరు చెప్తున్నాం. ఈరోజు పేదోళ్ళు ఎవరి పేరు అంటే మన పేరు లిస్టులో ఉంటుంది. ఏమ్మా, రెంట్ కట్టలేదు లిస్టులో ఎవరి పేరు ఉంటుంది? మన పేరు ఫస్ట్ ఉంటుంది. అప్పులు ఎక్కువ ఉన్నాయంటే ఎవరి పేరు ఉంటుంది లిస్టులో? పక్కా క్రైస్తవుడి పేరు ఉంటుంది. ఈఎంఐ లెగ్గొట్టేది ఫస్ట్ పేరు ఎవరుంటుంది? పక్కా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు ఎవరైనా. ఈ క్రైస్తవుడు, ఏం క్రైస్తవుడు, ఈ క్రైస్తవుడు, చీచి. చాలామంది అంటారు ఈఎంఐలు అన్నీ తీసేసుకొని మనం చచ్చిపోదాం అనుకుంటారు. వడ్డీతో వసూలు చేస్తాడు నరకంలో నీ దగ్గర. వద్దు, మనం అన్ని ఈఎంఐలు క్లియర్ చేసేసి వాడిని బ్లెస్ చేద్దాం. ఆమెన్. హల్లెలూయా. దయచేసి ఈఎంఐలు ఎగ్గొట్టాలని, తర్వాత అవి ఇవి ఎగ్గొట్టాలని అనుకోకండి. మీ చేతులు దేవుడు దీవించును గాక. మీరు వాడు అడిగిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చును గాక. ఆమెన్. దేవుడు అట్టి సామర్థ్యం మనకిచ్చి మనల్ని బలపరిచి మనల్ని అభిషేకించును గాక. చూడండి, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, తర్వాత ధనవంతుడయ్యాడు. యోబు ఆశీర్వదించబడ్డాడు, తర్వాత ధనవంతుడయ్యాడు. ఆమెన్. సో దెర్ ఆర్ మెనీ పీపుల్. ఓకే, దే ఆర్ మెనీ పీపుల్ లైక్ దట్. చదువుకుందాం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians chapter number 8 verse number 9. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన
ఆయన ధనవంతుడై ఉండి. ఎవరు? యేసు ప్రభు. హౌ హీ బికేమ్ రిచ్? బికాజ్ హీ ఈస్ బ్లెస్డ్. ఎలా యేసు ప్రభు రిచ్ అయ్యాడు? ఆయన ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ద లార్డ్ మేడ్ హిమ్ రిచ్. యా. ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. అంటే మనము ధనవంతులు అవ్వడము దేవుని చిత్తమా, దెయ్యం చిత్తమా? వినబడలా. మనము ధనవంతులం అవ్వడము, మనము రిచ్ అవ్వడము, మనం ప్రాస్పర్ అవ్వడము, మనం ఫ్లెష్లో బ్లెస్ అవ్వడము, మనం ఫ్లెష్లో రిచ్ అవ్వడము దేవుని చిత్తమా, దెయ్యం చిత్తమా? వినబడలా. మరి దేవుని చిత్తం ఇంకా ఎందుకు మన జీవితంలో జరగట్లేదు? వీఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్ ప్రాపర్లీ. ఒకటే 2 things రోజు గుర్తుపెట్టుకోండి. ఫాదర్ బ్లెస్ మై స్పిరిట్, ఫాదర్ మేక్ మీ రిచ్ ఇన్ మై ఫ్లెష్. దేవా నన్ను ఆత్మలో ఆశీర్వదించు, దేవా నన్ను శరీరంలో రిచ్ చెయ్యి. ఆమెన్. ఈ 2 ప్రేయర్ పాయింట్లు రోజు చేస్తూ ఉండండి. ఆయన దారిద్ర్యం వలన మనము ధనవంతులము కావాలనని. మీ నిమిత్తము దరిద్రుడాయను. వై హీ టుక్ అవర్ పావర్టీ? మన దరిద్రాన్ని ఎందుకు తీసుకున్నాడంటే మన ఫ్లెష్లో మనం ఏం కావాలంట? ధనవంతులు కావాలి. ఎందుకు మనం ధనవంతుల లిస్టులో లేం? రేషన్ కార్డు లిస్టులో ఉన్నామా? ఎంతమందికి ఉన్నాయి రేషన్ కార్డులు? దయచేసి చేయదెత్తబాకండి. మీరు ఉంటే ఈరోజే ఇంటికి వెళ్ళి తీసేయండి. దోశపిండి వేసుకుందాం, పప్పులు వేసుకుందాం, వాళ్ళు వేసుకుందాం. ఈ మై గాడ్, ఐ విల్ టేర్ యువర్ రేషన్ కార్డ్స్ ఇమీడియట్లీ. మీ రేషన్ కార్డు చింపైపోతున్నాను నేను. జాగ్రత్త, తీసిపడి ఇసిరావతులు కొట్టు. మనకు ఆ బియ్యం వద్దు, ఆ గబ్బొద్దు, ఆ దరిద్రం అంతకన్నా వద్దు. చాలామందికి చెప్పి నేను తీసేసారు తెలుసా? తీసిపడేయాలి దరిద్రం. నువ్వేంది గవర్నమెంట్, నిన్నేంది గవర్నమెంట్ పోషించేది? నువ్వే గవర్నమెంట్ని పోషించాలి. ఆమెన్. యూ షుడ్ ఫీడ్ గవర్నమెంట్. గవర్నమెంట్ నిన్ను పోషించకూడదు. ఏమనుకుంటున్నారు? అదే మీరు రిచ్ అవ్వకపోతే మీరు కొన్ని వందల వేల మందికి లోకు అయిపోతారు. మీరు కొన్ని వందల వేల మందికి లోకు అయిపోతారు. పాపం చిన్నప్పుడు నాన్నగారు ఎస్సీ అని పెడితే బాగా రిజర్వేషన్లు ఉద్యోగాలు వస్తాయని పెట్టాడు. నాకు ఒక్కసారి కూడా వచ్చిరాల. నాకు ఒక్క ఇంటర్మీడియట్లో స్కాలర్షిప్ అట్రఫ్లాప్ ఫెయిల్. ఇంజనీరింగ్ ఏదన్నా ఎస్సీ కోటాలో పొందుకుంటాం అనుకున్నా. నీకు అసలు రాదని. దేనికి రాదురా అంటే రాదు. ఎందుకో రాదు, నీకు అసలు రాదన్నారు. అమ్మ ప్రభువా. అందరేమో రిజర్వేషన్లో చదువుతూ పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అందరికీ రీఎంబర్స్మెంట్ ఇచ్చారు ఫీజు. మేము ఆ కాలపటంలే, మీరు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు అయ్యగారు. సో ఏదో సరే నాకు కూడా ఇస్తారేమో అనుకుని పెట్టా. యు ఆర్ రిజెక్టెడ్, గెట్ లాస్ట్ అన్నారు. సరే నాన్న ఫీజు అంటే కట్టు, ఈ రీఎంబర్స్మెంట్ లేదంటే రే ఎప్పటికీ ఎస్సీ పెట్టాం కదరా అంటే నడవట్లే, ఇది కట్టు, ఫీజు కట్టాను. పాపం కట్టాడు. సంవత్సరానికి 50,000 కట్టాడు. కట్టి 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 4 సంవత్సరాలు. ఎన్ని 50,000? ఏందమ్మా 2 lakhs అయిందా? ఏంటది మధ్యలో ఈ తిండి ఖర్చులు, ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఒక 3-4 లక్షలు అయి ఉంటుంది. 4 లక్షల్లో 10 లక్షలు ఎక్కడ కొట్టేశాను 4 సంవత్సరాలు. నేను 4 సంవత్సరాల్లో నేను చదివిన బీటెక్కి 10 లక్షలు అవుట్. పాపం ఆయన తడి కొట్టేసుకొని వీడికి ఎస్సీ పెడితే స్కాలర్షిప్ వస్తుంది కదరా నేను అనుకుంటే మనకు అసలు వర్కౌట్ కూడా కాల. ఎందుకు తెలుసా? ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానికి ఒక్కటే అచ్చరాల నాకు. ఈరోజు నేను నిలబడ్డానంటే నా వెనకాల పాపము లేదు. నేను దొంగతనంలో చదువుకోలేదు, దొంగతనంతో చదువుకోలేదు. నేను డబ్బుతో చదువుకున్నాను. ఐ డెంట్ స్టడీ విత్ స్కాలర్షిప్స్ అండ్ గవర్నమెంట్ ఫండ్. అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ ఈరోజు నన్ను ఇలా నిలబెట్టాడు. నేను చాలా రోషంగా, గర్వంగా దేవుని కొరకు బతకగలుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు రేషన్ బియ్యం తీసుకున్నావా? జాగ్రత్త సుమా. రేషన్ బియ్యంలు, క్యూ ఇవన్నీ బంద్ చేయండి. మీ స్టాండర్డ్స్ కాదు అవి. యు ఆర్ రిచ్. ఆమేన్. ఐఎమ్ రిచ్. చెప్పండి, నేను ధనవంతుణ్ణి. తొందరలో
ధనవంతుల లిస్టులో నేను ఉండబోతున్నాను. ఆమెన్. మీకేం అర్థం కావట్లేదా నేనేం మాట్లాడుతున్నాను? ఐఎమ్ స్పీకింగ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్స్. ఆమెన్. తొందరలో ధనవంతుల లిస్టులో నేను ఉండబోతున్నాను. నా పేరు ఉండబోతుంది. ఆమెన్. ఆమెన్. యేసు క్రీస్తు కృపను బట్టి నేను ధనవంతుడిని. ఆమెన్. ఆమెన్. యా, ద వరల్డ్ ఈజ్ సీయింగ్ యూ ఇన్ ఎ డిఫరెంట్ టైప్. లోకము నిన్ను వేరే విధంగా చూస్తుంది, బట్ నువ్వు వేరే విధంగా ఉండాలి. ఆమెన్. యూ షుడ్ బికమ్ రిచ్. యూ షుడ్ బికమ్ రిచ్. దేవుడు నమ్ముకున్న ఏ ఒక్క వ్యక్తి పేదవాడు లేడు బైబిల్లో, ఎక్సెప్ట్ లాజరు. వాడు చర్చికి పోలేదు, పాస్టర్ లేడు, ఏ సంఘానికి మనోడు పోయింది లేదు. మనోడు సంఘం అంటే ఏది? ఆ ధనవంతుడు ఇల్లు ముందు టెస్ట్ వేసి కూర్చున్న టెంట్ వేసుకొని, వీడు అన్నం తెస్తాడా, డబ్బులు తెస్తాడా? పాపం వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరు ఎవరు? క్రిస్టియన్సే. ఎస్సీ మాలా హిందూ కదా. ఏంటి రచ్చ మన సర్కస్లు, ఏంది రిజర్వేషన్లు, కోటాలు. యు ఆర్ రిచ్ మ్యాన్, యు ఆర్ రిచ్, యు ఆర్ రిచ్, యు ఆర్ రిచ్, యు ఆర్ రిచ్. నేను రోజు చెప్పమని చెప్తాను సార్. నేను రాసుకున్నాను, ఐఎమ్ రిచ్ ఇన్ క్రైస్ట్. నేను ధనవంతుడని. ఆమెన్. మేబీ ఒక 2-3 సంవత్సరాలు దేవుడితో నడిచే నువ్వు సేవకుడు అయిపోతావేమో. నలుగురికి సువార్త చెప్తే సువార్తికుడు అయిపోతావేమో. 4-5 అద్భుతాలు చేస్తే నువ్వు అద్భుతాలు చేసేవాడిగా మారిపోతావేమో. బట్ అంత తొందరగా ధనవంతుడు బాబు, ఇట్స్ వెరీ టఫ్, యు నో, ఇట్స్ వెరీ టఫ్. లెట్ us inherit the words into our nerves and bones. I am rich in Christ. Amen. Amen. బిల్ గేట్స్ ఏమంటారు ఆయన్ని? ఏమంటారు ఆయన్ని? బిజినెస్ మ్యాన్ అనరు, రిచ్ మ్యాన్. రిచ్ మ్యాన్. రిచ్నెస్ టేకింగ్ ద అటర్మోస్ట్ హై లెవెల్ పొజిషన్. దేవుడు మనల్ని అన్నిట్లో రిచ్ చేయబోతున్నాడు. ఆమెన్. నీ ఫ్లెష్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని ఏరియాలను రిచ్ అవును గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. మై లార్డ్ ఇస్ రిచ్, ఐ యామ్ ఆల్సో రిచ్. నా దేవుడు ఐశ్వర్యవంతుడు, నేను కూడా ఐశ్వర్యవంతుణ్ణి, ఐశ్వర్యవంతురాలని. నెవర్ అండ్ ఎవర్ బిలీవ్ ద డీమన్ వర్డ్స్. అపవాది మాటలు ఎప్పుడు నమ్మకండి. నువ్వు పేదోడివి, నువ్వు స్కాలర్షిప్ అప్లై చేయాలా, నువ్వు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్స్. కొందరు ఏడే ఉంటారు, టక్కన ఒక ఆదివారం కనిపించారు, ఏడైపోయారు అంటే మొదటి వారం అంట, అయ్యగారు పెన్షన్ ఇస్తే తీసుకోవాలంట. అబ్బాబ్బాబ్బా, 2,000 రూపాయల కొరకు 2,000 రూపాయల ఖర్చు జర్నీ. మీకు అసలు బ్రెయిన్ లేదా బ్రదర్? మేము పోకపోతే నెక్స్ట్ మంత్ మా పేరు ఉండదు. నేను ప్రార్థన చేస్తాను నీ పేరు తీసేయాలని. వృద్ధాప్యపు పెన్షన్ అంట, వృద్ధాప్య పెన్షను. ఒరే, క్రైస్తవులు గవర్నమెంట్కి ఇవ్వాల్సింది పోయి క్రైస్తవులు గవర్నమెంట్ దగ్గర లూటీ చేస్తే ఏంది అసలు? ఏంది? మన దేవుడు చీప్ అయిపోడు అందరి దగ్గర. మన దేవుడు అందరి ముందు పరువు పోదా మన దేవుడికి? మన దేవుడు స్టాండర్డ్స్ తగ్గిపోవా? మన దేవుడికి ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి. ప్లీజ్ మీకు దండం పెడతాను ఆడవాళ్ళరా, మీరు రేషన్ కార్డులు చింపేయండి. మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. చించిపడండి రేషన్ కార్డులు. ఇది మీకు రేషన్ రాదంటే ఏమైందంటే స్పెల్లింగ్ మిస్టేక్. నేను బాగానే చెప్పానంటే వాడు రాయలే అక్కడ సరిగ్గా. వాడెవరు? దరిద్రుడు. వాడు ఒక పావర్టీ ఫెలో. వీడెవడు మళ్ళా రేషన్ కార్డుకి పోయినాడు, ఈ ఇంకా పెద్ద పావర్టీ. ఆల్ పావర్టీ బ్యాచే. అందుకనే నీ స్పెల్లింగ్స్ ఎగరగొట్టేస్తున్నారు. మంచి పని చేయి, తిరగాలి, నువ్వు అట్టే తిరగాలి. తిరుగు, బాగా తిరుగు, 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 తిరుగు. నువ్వు ఈ భూమి మీద దరిద్రుడు అని పిలిపించుకోవాలని ఇష్టపడుతున్నావా? ఎస్, ఇండైరెక్ట్గా అదే మనం చేసే ఈ ప్రయత్నాలన్నీ, ఈ ఓవర్ యాక్టింగ్లన్నీ ఆ పేరు పెట్టి పిలిపించుకోవడానికే. దరిద్రం నిన్ను ఎంత దీనస్థితికన్నా దిగజారుస్తుంది. ఇఫ్ యు ఆర్ క్యారింగ్ పవర్టీ, యు క్యారీ డిఫరెంట్ డీమన్స్. చాలా బాధతో చెప్తున్నా మీకు, కానీ మీకు అది చాలా ఆనందంగా ఉంది.
కదా. యా, నా ఇన్నర్ డెప్త్ లోపల నా ఫీలింగ్స్ వేరు, నా మనోవేదన వేరు. ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్కరు బ్యాంక్ అకౌంట్లో, ఒక్కొక్కరు ఫోన్పేలో, గూగుల్ పేలో డబ్బులు లేక వాళ్ళు పడే అవస్థ మామూలు కాదండి. పాస్టర్ గారు ఏమైనా ఉన్నాయా? మిగిలింది కిడ్నీలు, లివరు, బ్లడ్, ఇంకేం లేదండి. May the Lord give me so that I can give them. May the Lord give me so that I can give them. Please, Father, make me as a giver. Make me as a giver. Make me as a giver. It's all about poverty. పెట్టకూడని దగ్గర తలలు పెడుతున్నాం, చేతులు పెడుతున్నాం. అప్పులు, బాధ, వేదన. Why we are struggling with poverty?